తెలంగాణ కాంగ్రెస్ వివాదాలతో సహవాసం చేస్తుందా అనిపిస్తుంది. నిత్యం అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలతో సతమతమవుతూనే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య వార్ జరిగింది. అధిష్టానం రంగంలోకి దిగి వారి మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. అది అలా ఫుల్ స్టాప్ పడిందో లేదో పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో అలిగి తనకు టికెట్ రాకుండా చేసిన వారి పేరు త్వరలోనే బయట పెడతానంటూ మీడియాకెక్కారు. దీంతో ఆయన్ను బుజ్జగించడానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆ ఎపిసోడ్ అలా ముగిసిందో లేదో ఇలా మరో ఇద్దరు మంత్రుల మధ్య వార్ రచ్చకెక్కింది. మంత్రి పొంగులేటి తన శాఖ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై ఫైర్ అయ్యారు. దేవాదాయ శాఖ పరిధిలోని టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం ఏంటంటూ కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి అనుచిత జోక్యం చేసుకుంటున్నారంటూ ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఆమె భర్త కొండా మురళి అధిష్టానానికి లేఖ రాశారు. ఇక ఇప్పుడు మంత్రి కొండా సురేఖ పొంగులేటి తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో మరో తలనొప్పి మొదలైనట్లయింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిన సమయంలో కొత్తగా కొండా మురళి పొంగులేటి మధ్య వార్ ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టినట్లయింది. వాస్తవానికి వరంగల్ ఇన్ఛార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించిన నాటి నుంచి మంత్రి కొండా సురేఖ అసంతృప్తితోనే ఉన్నారు. జిల్లాకు చెందిన అంశాల్లో పొంగులేటి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తనకు తెలియకుండానే తనను సంప్రదించకుండానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని గత కొంతకాలంగా కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే మేడారం జాతర సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి తీరుపై కొండా సురేఖ ఆమె భర్త అసంతృప్తి వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా రాజకీయాలలో పొంగులేటి మితిమీరిన జోక్యం చేసుకోవడంతో కొండా దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. టెండర్ల వ్యవహారాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపారు. తాజాగా మంత్రి కొండా సురేఖ పొంగులేటి వ్యవహార శైలిపై అధిష్టానానికి స్వయంగా ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. చూడాలి మరి ఈ వివాదాన్ని కాంగ్రెస్ ఎలా పరిష్కరిస్తుందో.